ఫ్రెండ్స్, మోడీకి ఘోర ప్రమాదం, తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కేంద్రంలో మోడీ ప్రభుత్వం సంకట పరిస్థితిలో ఉందా? ఏ క్షణమైనా మోడీ ప్రభుత్వం కొప్పుకూలే ప్రమాదం ఉందని కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం మారిందని, చంద్రబాబు లేదా నితీష్ కుమార్ పక్కకు జరిగితే ప్రభుత్వం కుప్పకూలడం గ్యారంటీ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదని, తమ ప్రభుత్వం బలంగా ఉందని అమిత్ షా ప్రకటించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని కూడా అమిత్ షా ప్రకటించడం జరిగింది. ఈ 5 సంవత్సరాలే కాదు, 2029లోనూ మోడీ ప్రభుత్వం కేంద్రంలో రావడం గ్యారంటీ అని తెలిపారు. అయితే అన్నీ ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు పనిపాట లేక తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు అమిత్ షా. అయితే ఈ విధంగా అయితే మోడీకి చాలా ప్రమాదం పొంచి ఉందని చాలామంది అంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇండియా కూటమికి సరైన నాయకత్వం లేదని విమర్శలు చేశారు. ఒకరి మాట ఒకరు వినరని, అలాంటిది ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళ ప్రభుత్వమే క్షణాల్లో కూలిపోతుందని తెలిపారు. ఇది ఇలా ఉండగా మోడీ సర్కార్ సొంతంగా ఏర్పాటు కాలేదు. తెలుగుదేశం మరియు జేడీయూ పార్టీలు కలిసి మరీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2014 మరియు 2019లో సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది. కానీ ఈసారి 240 సీట్లు వద్దే బీజేపీ ఆగిపోయింది. మొత్తానికి 273 మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే కేంద్రంలో అధికారంలోకి రావడం గ్యారంటీ. అయితే దానికోసం చంద్రబాబు అలాగే జేడీయూ అధినేత నితీష్ కుమార్ సహాయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ముచ్చటగా 3వ ప్రధానమంత్రిగా అయ్యారు నరేంద్ర మోడీ. ఇక అటు 234 స్థానాల వద్ద ఇండియా కూటమి పార్టీలు ఆగిపోయాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.